ఆదోని ప్రత్యేక జిల్లా డిమాండ్పై ఎమ్మిగనూరులో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకవైపు ఆదోని జిల్లా సాధన కోసం నిరాహార దీక్షలు చేస్తుంటే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే వైసీపీ మాజీ ఎంపీ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. జిల్లా ఏర్పాటుపై ఎవరేమంటున్నారో చూద్దాం. నా స్వార్థం నాకు ఎమ్మిగనూరు జిల్లాగా ఉండొచ్చు. పరిపాలన సౌలభ్యం ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఒకటి చెప్పారు. ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో, ఎలక్షన్ల ముందు అయితే ఏ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి ఆశయాలు ఆలోచనలు చెప్పారో ఆ రకంగా చేయడం జరిగిందని చెప్పి దీంట్లో భాగం కూడా ఇక్కడ మన వాళ్ళు ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆకాంక్ష ఉందని, ఇప్పుడు మొదలైంది అని. ఇప్పుడు మా దగ్గర కూడా వచ్చినప్పుడు నా దగ్గర కూడా కొంతమంది వచ్చి అడుగుతున్నారు ఈ రకంగా మన ఎమ్మిగనూరు అయితే బాగుంటుంది, ఒకరు కొంతమంది ఆదోని అయితే చేస్తున్నారని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. దీని మీద మా ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చర్చ చేయడం జరుగుతుంది, ఏ రకంగా ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే దీంట్లో ప్రాంతమే కాదు, పరిపాలన సౌలభ్యమే కాదు, అదే రకంగా అందరికీ తెలుసు మీకు ఎట్లా ఉంటుందంటే ఈ ప్రాంతంలో మన కర్నూలు అనేది మనకి 75 కిలోమీటర్లు. ఇప్పుడు రేపు ఆదోని వచ్చినా మీకు ఇక్కడ నుంచి మళ్ళీ పత్తికొండ నుంచి కానీ, ఆలూరు నుంచి కానీ, కోడుమూరు నుంచి కానీ మళ్ళీ అంతే డిస్టెన్స్, సగం ఆల్మోస్ట్ 40 నుంచి 45-50 కిలోమీటర్లు రావచ్చు. సో ఇవన్నీ కూడా చూసుకుని మనకు ఏ రకంగా అయితే బాగుంటుంది అనేది ఆ యొక్క అంశాలు కూడా మా ప్రాంతంలో జరిగేటువంటి ఆలోచనలు కూడా నేను తీసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. ఇది కేవలం డైవర్ట్ చేసేదానికనే అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళ ఓన్ పార్టీ వాళ్ళు కూడా, ఈవెన్ కూటమి ప్రభుత్వం కూడా ఆదోనిని పరిశీలించండి, ఆదోనిని పరిశీలనలోకి తీసుకోండి, అక్కడ జరిగేది చూడండి అని వాళ్ళు చెప్తుంటే ఇది కేవలం నేను ఎమ్మిగనూరు కావాలని ఎవరు అడగలేదు. ఎమ్మిగనూరులో కూడా ఉద్యమం చేస్తున్నారు, ఎమ్మిగనూరులో కూడా ఏమని చేస్తున్నారు, ఆదోని మాకు డిస్ట్రిక్ట్ కావాలి అని. సో ఎమ్మెల్యే గారు మరి ఏ ఉద్దేశంతో ఆయన ఎమ్మిగనూరుని ప్రమోట్ చేస్తున్నారో తెలియదు, కానీ బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ ఏదో ఒకటి సాధించుకునే వస్తే మటుకు మేము హర్షిస్తాం.